హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాసేపు సరదాగా. ఇట్స్ బీన్ ఎ వైల్డ్ వీడియో చేసి. సో ఇంట్లో వాళ్ళు ఈసారి ఒక మంచి వీడియో ప్లాన్ చేసి ఒక ఫన్నీ టాస్క్ అయితే క్రియేట్ చేశారు మనకి. అండ్ ఒక చిన్న బెట్ కూడా పెట్టారండి. ఏంటనుకుంటున్నారా? ఈ బెట్లో ఓడిపోయినాడు వీకెండ్ మొత్తం ఇంట్లో పని మొత్తం చేయాలంట. సో యాజ్ యూజువల్గా మనం ఇంట్లో పని తప్పించుకోవడానికి గేమ్ విన్ అవడానికే ఆడదాము, బట్ ఏమొద్దో చూద్దాం లాస్ట్కి. సో ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఈసారి బేసిక్గా ఒక ప్యాకెట్ ఆఫ్ ఐటమ్స్ కొనేసారు. అన్నీ ఓపెన్ చేస్తారంటే నేనైతే ఓపెన్ చేయలేదు, నాకు తెలియదు అసలు కొన్నారని కూడా. మనం ఈ ఐటమ్స్ కనిపెడితే దీనిలో 80% ఆఫ్ ద ఐటమ్స్ కనిపెడితే మనం విన్ అయినట్టు. అట్లీస్ట్ 80 కనిపెట్టాలంట ఒక్కొక్క. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 5 minutes మాత్రమే టైము. 5 minutes లోపల మొత్తం ఫినిష్ చేసేయాలని అన్నారు. ఐ డోంట్ నో హౌ మెనీ ఐటమ్స్ ఉన్నాయని కూడా దాంట్లో కూడా. సో లెట్స్ గో అహెడ్ అండ్ స్టార్ట్. ఓకే, కమాన్. నేను బ్లైండ్ ఫోల్డ్ లేదు నా దగ్గర. సో నేను అన్నాను, నేను దానిలోనే పట్టుకొని చూసి బయటికి తీస్తాను ఐటమ్ అని చెప్పాను. దే ఆర్ ఓకే విత్ దట్. సో అట్లే ఫాలో అవుదాం. ఫస్ట్ ఐటమ్ చూసేద్దాం. రెడీ, లెట్స్ గో. ఇదేంది కొబ్బరి చిప్పలా ఉంది? ఏ ఇక్కడ కొబ్బరికాయలు దొరుకుతాయి కానీ కొబ్బరి చిప్పలతో పని లేదే. సగానికి కొబ్బరి చిప్పలా ఉంది. ఐఎమ్ డౌన్ అండి. ఇదేంటో నాకు తెలియదు. సంథింగ్ లైక్ కజ్జికాయలు, పండగకి కజ్జికాయలు చేసుకుంటారు. మేబీ ఆ ఫోల్డింగ్ అని నేను అనుకుంటున్నాను. ఇది మేబీ సంథింగ్ లైక్ దట్. చూసేద్దాం. ఓ, ఇది మమోస్ చేసుకునే చిన్న ఐటమ్ అండి. ఇది ఇక్కడ పిండి పెట్టి ఇట్లా నొక్కి అదే మమోస్ ఇక్కడ చేసుకోవడానికి మళ్ళీ ఐటమ్. ఓకే, మనం 0 వాళ్ళు 1. నెక్స్ట్ ఐటమ్ ఇదేంటిది? షేవింగ్. ఇది వెరీ కాన్ఫిడెంట్. ఇది మన రేజర్ యూజ్ చేసుకునేది. తీసేస్తున్నా బయటికి. ఓ నో, పీలర్. మనం షేవింగ్ కిట్ అనుకున్నాం, అబ్బాయిల మైండ్ సెట్ కదా. సో అలానే వెళ్ళింది. ఇదేవో పీలర్. సో 0-2. లెట్స్ గో. నెక్స్ట్ ఐటమ్ ఇదేదో క్లిప్పుల్లా ఉన్నాయి. మేము ఇక్కడ బయట క్లిప్పులు బట్టలు ఆరేమో. సో క్లిప్పులు అక్కర్లేదు. ఇంట్లో క్లిప్పులు పెట్టడానికి అంత స్కోప్ లేదు. బట్ ఇదేదో సమ్ సార్ట్ ఆఫ్ క్లిప్స్. మేబీ పేపర్ క్లిప్సా అయి ఉంటుంది. టైం అయిపోతుంది. లెట్స్ గో. ఓకే, క్లిప్స్ అయితే కరెక్ట్. ఇంతకీ నాకు ఇస్తున్నారా లేదా ఈ పాయింట్? ఈ క్లిప్స్ అని చెప్పాను నేను. ఎగ్జాక్ట్గా చెప్పలేదు. సో నో, చెప్పలేదంట. క్లిప్పులే, కాకపోతే ఇవి డస్ట్బిన్ వేసే క్లిప్పులు. పేపర్ క్లిప్స్ కాదు, బట్టలు పెట్టుకునే క్లిప్స్ కాదు, డస్ట్బిన్ వేసుకునే క్లిప్స్ అనమాట. ఇట్స్ లైక్ ఇట్లా ఉంటుంది. డస్ట్బిన్కి కవర్ వేసిన తర్వాత అటు ఇటు 2 సైడ్లు ఈ పెడితే కవర్ కిందకి వెళ్ళిపోకుండా ఉంటుంది అనమాట. 0-3. ఆడాలి గట్టిగా, ఆడదాం. దిస్ ఈజ్ వెరీ క్లియర్ అండి. అంట్లు తుడుచుకునే, అంట్లు కడిగే స్పాంజులు ఉంటాయి కదా, ఆ స్పాంజులు ఇది. చూద్దాం. 3 సెట్. లోపల స్పాంజ్, పైన బ్రౌన్ కలర్డ్ హార్డ్ లేయర్ స్పాంజ్. సో 1-3. నెక్స్ట్ ఐటమ్, లెట్స్ గో. ఏంటి మసిగుడ్డలో ఉందోటి? మసిగుడ్డ కాదు, సారీ. ప్రాబ్లీ నేను అనుకుంటా అమ్మాయిలు వెనకేసుకుంటారు కదా, పోనీ టైల్ వేసుకొని ఏదో కట్టుకుంటారు కదా. అది ఏమంటారు మనకి, రబ్బర్ బ్యాండ్లో ఏదో ఒకటి. సో సంథింగ్ అలాంటి. మసిగుడ్డ అయితే కాదు డెఫినెట్గా. ఐఎమ్ రైట్. నో, యూర్ రాంగ్. అది మెడకేసుకునే స్కార్ఫ్. మెడకేసుకునే స్కార్ఫా? ఓకే, చీప్ చేస్తున్నారు కదా, తెలిసిపోతుంది నాకు కూడా. ఓకే, 4-1. ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి, చూద్దాం. ఏం పర్లా. ఈసారి పక్కా మందే. ఫిక్స్. ఇది బ్యాంగిల్, డౌటే లేదు. చూద్దాం. బ్యాంగిల్, కలర్డ్ బ్యాంగిల్. నైస్. వావ్. మన హైదరాబాద్ కోటీలో అయితే భలే దొరుకుతాయి ఇవి. ఢిల్లీలో కూడా భలే కనపడతాయి, బాగా అమ్ముతారు లోకల్ మార్కెట్లో. నైస్. ఓకే, లెట్స్ గో. నెక్స్ట్ ఐటమ్ ఇదేంది?
ఏదో రబ్బర్ ముక్కలా ఉందే. ఐ గాట్ ఇట్. ఇది రబ్బర్ ముక్క డెఫినెట్ గా ఏదో. సో నేను అనుకోవటం సింక్ ట్యాప్ ఉంటుంది కదా, అటు ఇటు నీళ్లు పడతా ఉంటాయి కదా, నీళ్లు పడకుండా అండ్ ఆల్సో యూనో మనం కడుక్కునే డిష్ వాష్ సోప్ అది పెట్టుకోవడానికి ఇట్లా మ్యాట్ లా ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో అది అనుకుంటున్నాను నేను. చూసేద్దాం. ఎస్, ఐఎమ్ రైట్. స్కోర్ ఎంత? మై 2, నీ 4. నువ్వేనా మై 3, మాది ఇది 4. 3-4. ఈజీ విన్ అండి. చూసుకుందాం ఏం కాదు. ఇదేంటి ఇది? అగరబత్తి డబ్బాలా ఉంది, కానీ అగరబత్తి డబ్బా ఇంత పొడుగ్గా ఉంటుంది. ఏమై ఉంటుంది అంటారు, కానీ ఖచ్చితంగా ఇది ఏదో డబ్బా పొడుగ్గా ఉంది. స్కేల్ ఇంత పెద్దగా ఉండదు, ఇంతలా ఉంటుంది. ప్రాబ్లీ ఐ డోంట్ నో. టైం అయిపోతుంది. తెలీదండి. నేనైతే అగరబత్తి డబ్బా అనుకుంటున్నాను. చూసేద్దాం. ఓకే, ఇంట్రెస్టింగ్ ఐటమ్. ఇది సెన్సార్ లైట్ అండి, ఎల్ఈడి, వైర్లెస్, యూఎస్బి ఛార్జింగ్ అనుకుంటా, బ్యాటరీ పవర్డ్. మరి ఇది యూఎస్బి ఛార్జింగ్. ఇక్కడ యూఎస్బి ఛార్జింగ్. దీన్ని స్టిక్ చేస్తారు ఎక్కడ పడితే అక్కడ. ఎవరన్నా దాని మీద వెళ్తే మాత్రం లైట్ వెళ్ళేస్తుంది. స్కోర్ ఎంత? 5. ఇది 5ఆ? ఇది 5. నాది 4. ఓకే, 5 6 ఉంది. 5 నెక్స్ట్ ఐటమ్. ఇదేంది? ఇది ఇంత సాఫ్ట్గా ఉంది. ఇట్ కుడ్ బి మేబీ బాటిల్లో కడిగే అది ఉంటుంది కదా, కానీ అది ప్లాస్టిక్ కదా. ఇది సాఫ్ట్గా ఉంది చాలా, క్లాత్గా. ఓకే. ఇది మిర్రర్స్ కానీ కిటికీలు అవి తుడుచుకునే ఇట్లా దులుపుతారు కదా, ఏదో ఆ దులిపే కాన్సెప్ట్లో ఏదో అర్థమైపోతుంది నాకు. దాంతోపాటు ఇంకోటి వచ్చేసింది. ఇది ఇంకో మంచిగా ఏంటిది? తల కట్టుకుంటారా ఇది లేడీస్? చెప్పండి. ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్. దట్ ఈస్ జస్ట్ లేస్. అంటే డ్రెస్కి కుట్టుకునే లేస్ లాంటి. డ్రెస్కి కుట్టుకునే లేసా? అబ్బాయి నేనట్టు కనపడుతుంది. అన్నీ మీ ఇష్టాలు. ఇది నాట్ కౌంట్ ఈ ఐటమ్. నో. ఎనీవేస్ మనం విన్నాయా? యా, ఈ ఐటమ్ రైటే. స్కోర్ ఎంత? 5 6 అంతేనా? ఇదేదో సిమిలర్ ఐటమ్. ఇప్పుడు దీన్ని పడుతున్నాం కదండి, పొడుగ్గా ఉంది రాడ్ ఏదో, అంటే దీనికి పెట్టే రాడ్ అయ్యి ఉంటుంది. రైట్, 6 ఆల్. ఓకే, నెక్స్ట్. ఇదేదో వెరైటీగా ఉంది. ఇదేదో క్లాత్ ముక్క, బట్ టైం అయిపోతుంది. ఐ డోంట్ నో, తెలియట్లేదు. ఫ్రిడ్జ్ హ్యాండిల్స్ కి వేసుకునే బట్టలు, వాటికి బట్టలు. లాస్ట్ 7 6 7 5 7 5 7 6 అనుకుంటా. చీట్ చేస్తున్నారు మీరు కాదా? ఇవేవో చిన్న ఎల్ఈడి బల్బులుగా ఉన్నాయి, కానీ ఇంత చిన్న ఎల్ఈడి బల్బులు మా ఇంట్లో ఎక్కడా లేవే. ఏమై ఉంటుంది? ఐ విల్ గో విత్ మేబీ చెవులకు పెట్టుకునే కమ్మలు ఉంటాయి కదా, అవి అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం ఏమవుతుందో. ఇదేంటిది? వింతగా ఉంది. ఇది ఏంటిది? ఇయర్ రింగ్స్ అంట. ఓకే, ఐఎమ్ రైట్ అండి. అయితే కాకపోతే దానికి స్పెషాలిటీ ఉంది. ఇంత డెకరేషన్ మళ్ళీ దీనికి ఇయర్ రింగ్స్ జస్ట్ క్యాజువల్ గా పెట్టి ఇయడానికి. వెనకాల ఒక స్టీల్ లా ఉంది కదా, అది వచ్చేసి బ్యాటరీ. సో దాన్ని ప్రెస్ చేయ ఒకసారి. వావ్, మామూలుగా జిగేల్ 2 పెట్టుకొని ఇలా పెట్టుకొని వెళ్తే
ఆపాలంటే ఎనీవేస్ మనం విన్నాం ఎలా అన్నా ఆపుకోండి తర్వాత వాన్ ద మ్యాచ్. ఐ మీన్ ఇక్కడ వరకు స్కోర్ 7-6. నెక్స్ట్ ఐటమ్ ఇదేదో రబ్బర్ ముక్క, ఇదేదో మెడలో వేసుకునే చైన్ లా ఉంది. కాదు ఐ మీన్ డాగ్స్ కి వేస్తారు కదా చైన్, మా ఇంట్లో కుక్క లేదు అండ్ అట్ ద సేమ్ టైం పిల్లి కూడా లేదు. ఓకే నా మెడలో వేయడానికి తెప్పించారేంటి? పగొడుకు కూడా రాకూడదు బయట. నేను అనుకోవటం ఏదో సమ్ రబ్బర్ స్ట్రిప్ ఏంటిదో నాకైతే తెలియదు, కానీ టైం అయిపోతుంది. లెట్స్ గో. ఓ వాచ్ బ్యాండ్. ఓకే నైస్, దట్స్ అ గుడ్ వన్. 8-6 స్కోర్. నెక్స్ట్ వన్. ఓకే ఇంకో 2-3 ఐటమ్స్ ఉంది, అయిపోతే ఫినిష్ చేసేద్దాం. ఇదేదో షీట్స్ పేపర్లు అయితే కాదు, పేపర్లు ఇంత పొడుగ్గా ఉండవు కానీ ఏవో పేపర్ ముక్కల్లా ఉన్నాయి. ఐ గాట్ ఇట్. డైనింగ్ టేబుల్ మీద వేసుకుని అవి ఉంటాయి కదా, ప్లేట్ల కింద వేసుకొని ఏమంటారు అట్లా, ఐ డోంట్ నో, ఆ ప్లేట్ల కింద వేసుకుంటారు కదా సంథింగ్ అలా, అలాంటిది ఏదో తీసేద్దాం. ఓ నో, ఇవి ర్యాక్స్ లో మనం ఇండియాలో పేపర్లు వేసుకొని సామాన్ పెట్టుకుంటాం కదండి ర్యాకుల్లో, ఇక్కడ ప్లాస్టిక్ లైనర్స్ ఉంటాయి. పోయింది గేమ్ పోయింది. ఇంకా నో వరీస్. లాస్ట్ 2 ఐటమ్స్. స్కోర్ ఎంత? 9-6. టై అన్నా చేద్దాం. ఇదేంది ఇది ఎంతగా ఉంది గైగా? ఏదో అట్ట ముక్క ఉంది, దానిపైన ఏవో ఉన్నాయి కానీ ఏంటియో తెలియట్లా, కానీ అట్ట ముక్క అయితే ఉంది. లెట్స్ ఫీల్ ఇట్ అండ్ సీ. గాట్ ఇట్. ఇది చైన్, అమ్మాయిలు వేసుకునే చైన్. ఐఎమ్ రైట్. 7-9 అయితే గేమ్ ఓడిపోయాం. అంతేనండి, స్కోర్ 7-9. ఓడిపోయాము. చేసేది ఏం లేదు, 3 రోజులు లాంగ్ వీకెండ్ చిల్లో దాని కానీ ఎన్నో ప్లాన్లు వేసుకున్నా. ఇప్పుడు వెళ్ళి చికెన్ పట్టరా, మటన్ పట్టరా, కూర వండి పెట్టు, ఇన్ని పనులు ఉన్నాయి. ఎనీవేస్, వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.